ప్రకాశం జిల్లా రాజకీయాలంటేనే ఒక హై వోల్టేజ్ డ్రామా. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో, ఏ నాయకుడు ఏ వ్యూహంతో వస్తాడో ఊహించడం కష్టం. ప్రస్తుతం జిల్లాలో నడుస్తున్న పరిణామాలు కేవలం ఆసక్తికరంగా మాత్రమే లేవు, తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. పాత కొత్త వర్గాల మధ్య పదవుల కోసం తీవ్రమైన కొట్లాట నడుస్తోంది. పాత కమిటీలు ఉంటే గ్రూపిజం ఇంకా పెరుగుతుందని భావించిన అధిష్టానం కమిటీలను రద్దు చేసిందట. ఒకరిపై ఒకరు వీధికెక్కే విమర్శలు చేసుకుంటున్న తరుణంలో ఎవరికి పట్టు చిక్కకుండా మొత్తం పగ్గాలను తన చేతులకి తీసుకుందట. ఈ అంతర్గత పోరును చూసి కుటుంబంలోని కొందరు నాయకులు లోపల మురిసిపోతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మారుతోంది. అసలైన క్యాడర్ ఎటు వెళ్లాలో తెలియక స్తబ్దుగా ఉండిపోతుంది. మొత్తానికి వలస వచ్చిన సీనియర్ నేత హవా నడుస్తుందా, లేక పాత తరం నాయకుల నమ్మకానికి విలువ దక్కుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే జనసేన కండువా కప్పుకున్నారో అప్పుడే ఒంగోలు రాజకీయంలో అసలైన కుంపటి రాజుకుందట. బాలినేని లాంటి బలమైన నాయకుడు వస్తే జిల్లాలో తిరుగుండదని ఆయన వెనక వచ్చిన అనుచరులు భావించారు. కానీ ఇక్కడే పరిస్థితి అడ్డం తిరిగింది. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి జెండా మోసి దెబ్బలు తిన్న పాత కార్యకర్తలు ఈ వలసల రాజకీయాన్ని అస్సలు ఒప్పుకోవడం లేదట. దీంతో ప్రకాశం జిల్లా జనసేన ఒక్కసారిగా రెండు వర్గాలుగా చీలిపోయిందట. ఒకటేమో కొత్తగా వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గం అయితే, రెండోది దశాబ్దాలుగా ఇక్కడే ఉన్న పాత నాయకుడు షేక్ రియాజ్ వర్గమని తెలుస్తోంది. అయితే షేక్ రియాజ్ సాదాసీదా నాయకుడు కాదట. పవన్ కళ్యాణ్ కు అత్యంత నమ్మకమైన అనుచరుడిగా, ఆయన నమ్మిన బంటులాగా ఉంటాడనే పేరుంది. రియాజ్ కి తోడు ఒంగోలులో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్త కంది రవిశంకర్ కూడా తోడయ్యారట. ఈ ఇద్దరు కలిసి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలు పట్టణంలో అడుగు పెట్టనివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి గట్టి వ్యూహం రచించారట. ఒకప్పుడు ఇదే కంది రవిశంకర్ బాలినేని వెనక తిరిగిన అనుచరుడే కావడం ఇక్కడ అస్సలైన మలుపు. ఎప్పుడైతే గురువుకి వ్యతిరేకంగా అనుచరుడు కత్తి దూశారో అప్పుడే ఒంగోలులో రాజకీయ మంటలు ప్రారంభమయ్యాయట. కార్యకర్తల అభిప్రాయం ప్రకారం బాలినేని గనక ఇక్కడ పగ్గాలు తీసుకుంటే పాత వాళ్ల ఉనికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని, అందుకే రియాజ్ రవిశంకర్ వర్గం చాలా పక్కాగా క్షేత్రస్థాయి కార్యకర్తలను తమ వైపు తిప్పుకుంటూ బాలినేని వర్గాన్ని ఒంటరిని చేసే ప్రణాళిక వేశారట. పార్టీ ఆవిర్భావం నుండి జెండా మోసిన వాళ్లను కాదని, కొత్తగా వచ్చిన వాళ్లకు ప్రాధాన్యమిస్తే ఊరుకునేది లేదని స్థానిక నాయకులు లోలోపల చర్చించుకుంటున్నారట. ఈ అంతర్గత యుద్ధంలోకి కూటమిలోని మరో ప్రధాన పార్టీకి చెందిన స్థానిక పెద్దలు ప్రవేశించడంతో కథ మరో మలుపు తిరిగింది. బాలినేని గనక జనసేనలో బలం పుంజుకుంటే అది రేపు జిల్లాలో తమ సొంత పార్టీ ఉనికికే ప్రమాదమని అక్కడ ఉన్న కొందరు సీనియర్ నాయకులు గట్టిగా లెక్కలేసుకున్నారట. అందుకే వాళ్ళు చాలా తెలివిగా జనసేనలోని షేక్ రియాజ్ కంది రవిశంకర్ వర్గానికి వెన్నుదన్నుగా నిలబడ్డారట. విశ్లేషకుల వాదన ప్రకారం కూటమిలోని కొన్ని శక్తులు తమ సొంత రాజకీయ భవిష్యత్తు కోసం జనసేనలోని అంతర్గత విభేదాలను చాలా చక్కగా వాడుకుంటున్నాయి. అమరావతి పెద్దల దగ్గర పంచాయతీలు పెట్టి మరి బాలినేని వర్గానికి ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా చేస్తున్నారట. షేక్ రియాజ్ కు అత్యంత కీలకమైన పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి దక్కేలా స్థానికంగా ఉన్న కొందరు నాయకులు తెర వెనుక చక్రం తిప్పారట. ఇది బాలినేని ఆహాన్ని ఘోరంగా దెబ్బతీసిందట. ఒక సీనియర్ నేతనైన తనకు కాకుండా నిన్న మొన్నటిదాకా తన కింద తిరిగిన వాళ్లకు జిల్లాలో పెద్ద పదవులు దక్కడం వెనుక స్థానిక కూటమి రాజకీయం ఉంది అనేది బాలినేని వర్గం గట్టిగా భావిస్తున్నారట. ఈ ఆధిపత్య పోరు రచ్చకెక్కుతున్న సమయంలోనే ఒంగోలు జనసేన కార్యాలయంలో ఒక పెద్ద రాజకీయ సంచలనం రేగింది. జనసేన నాయకుడు జడా బాలనాగేంద్ర యాదవ్ హఠాత్తుగా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు ప్రణీత్ రెడ్డిపై ఆరోపణలు చేయడం కలకలం సృష్టిస్తోంది. పార్టీ పదవులను, నియోజకవర్గ బాధ్యతల్ని కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారంటూ చేసిన ఆరోపణలతో కూటమి మొత్తం దిగ్భ్రాంతికి గురైందట. అయితే తనపై జరుగుతున్న ఈ ఆరోపణల పర్వం వెనుక పక్కాగా షేక్ రియాజ్ వర్గం కంది రవిశంకరే ఉండి నడిపించారంటూ బాలినేని మంగళగిరిలో పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారట. జిల్లాలో నేతలు ఇలా వీధుల్లో బహిరంగంగా కొట్టుకోవడం చూసి విసిగిపోయిన పవన్ కళ్యాణ్ ఒక్క కలంపోటుతో ప్రకాశం జిల్లాలోని అన్ని జనసేన కమిటీలను రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారట. కమిటీలన్నీ పూర్తిగా రద్దయిపోయి జిల్లా అధ్యక్ష పదవి ఖాళీగా ఉన్న ఈ తరుణంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న క్షేత్రస్థాయి కార్యకర్తల పరిస్థితి గందరగోళంగా మారింది. సాధారణ కార్యకర్తలు ఇప్పుడు పూర్తిగా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఒక నియోజకవర్గంలో పాత నాయకుడి దగ్గరికి వెళితే కొత్తగా వచ్చిన బాలినేని వర్గం వాళ్లు అడ్డం పడుతున్నారట. అదేవిధంగా బాలినేని కార్యాలయానికి వెళితే షేక్ రియాజ్ వర్గం వాళ్లు వీళ్లను నమ్మకద్రోహులుగా చూస్తున్నారట. అసలు తాము ఎవరి వెనకాల నడవాలో, ఏ నాయకుడి మాట వినాలో అర్థం కాక తలలు పట్టేసుకుంటున్నారట క్యాడర్.
నిన్నటిదాకా ప్రత్యర్థి పార్టీలో ఉండి తమపై కేసులు పెట్టించిన వాళ్లే ఇప్పుడు జనసేన కండువాలు కప్పుకుని తమకు నాయకులుగా చెలామణి అవుతుంటే పాత కార్యకర్తలు లోలోపల రగిలిపోతున్నారట. పార్టీ కోసం ఇంతకాలం కష్టపడితే చివరికి వర్గ రాజకీయాల వల్ల తాము నలిగిపోతున్నామని కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఈ ఇద్దరు నేతలు ఇలా ఆహాలకు పోయి బహిరంగంగా విమర్శలు చేసుకుంటూ ఉంటే కూటమిలోని మిగతా భాగస్వాములైన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నేతలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ గందరగోళం నడుస్తున్న తరుణంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులోని బలమైన కాపు సామాజిక వర్గ నేత గొర్రెపాటి శ్రీనివాసరావు ఇంటికి వెళ్లడం జిల్లాలో సరికొత్త సమీకరణాలకు తెరలేపిందట. జనసేన అంటేనే కాపు సామాజిక వర్గం పెద్ద స్తంభం కాబట్టి ఆ సామాజిక వర్గ నేతలను ప్రసన్నం చేసుకుని జిల్లా అధ్యక్ష పదవిని తన వర్గానికి దక్కించుకోవాలని బాలినేని పక్క వ్యూహాన్ని రచిస్తున్నారట. ప్రస్తుతం ఈ అధ్యక్ష పదవి కోసం కొంతమంది ప్రముఖ నేతలు పోటీ పడుతున్నారట. అందులో ప్రముఖ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ కూడా ఉండడం విశేషం. అయితే కంది రవిశంకర్ పోటీలో ఉన్న బాలినేని మాత్రం తన శత్రువైన కంది రవిశంకర్కు అడ్డుకట్ట వేయడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే పార్టీ అధిష్టానం మాత్రం స్థానిక నాయకుల సిఫారసులను గుడ్డిగా నమ్మే పరిస్థితిలో లేదట. మంగళగిరి జనసేన కార్యాలయం నుండి జిల్లాలోని ప్రతి కార్యకర్తకు ఫోన్ కాల్స్ ద్వారా అభిప్రాయాలను సేకరిస్తోందట. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జిల్లా నేతల వర్గ రాజకీయాలకు ముగింపు పలకడానికి ఈ అంతర్గత రహస్య విశ్లేషణ నిర్వహిస్తున్నారని సమాచారం. బాలినేని తెచ్చే కొత్త ప్రతిపాదనలకు క్షేత్రస్థాయిలో అస్సలు విలువ ఉందా, లేక దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న షేక్ రియాజ్ వర్గానికే మళ్లీ పగ్గాలు అప్పగిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సురక్షిత స్థానంలో ఉంటుందా అని అధిష్టానం ప్రతినిధులు లోతుగా విశ్లేషిస్తున్నారట. మరో ప్రత్యామ్నాయంగా వివాదరహితుడైన నాయకుడిని రంగంలోకి తెచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా త్వరలో ప్రకాశం జిల్లా జనసేన కొత్త నాయకుడెవరో తేలిపోనుంది. పవన్ కళ్యాణ్ తీసుకోబోయే ఆ ఒక్క నిర్ణయం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి భవిష్యత్తును, ఇక్కడి నేతల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.